గోవింద గోవింద. హే కృష్ణ ముకుంద మురారి జయ కృష్ణ ముకుంద మురారి జయ కృష్ణ ముకుంద మురారి జయ గోవింద బృంద విహారీ కృష్ణ ముకుంద మురారి జయ గోవింద బృంద విహారీ కృష్ణ ముకుంద మురారి. దేవకి పంట వసుదేవు వెంట దేవకి పంట వసుదేవు వెంట ఎప్పుడను నడిరేయి దాటి వంట వెలసి వంట రంతురికింట వెలసి వంట రంతురికింట రేపల్లె ఇల్లాడినంట కృష్ణ ముకుంద మురారి జయ గోవింద బృంద విహారీ కృష్ణ ముకుంద మురారి. నీ పలుగాటి పలులకు గోవింద నీ పలుగాటి పలులకు గోవింద గోవించి నిన్ను లోక బంధించెనంట ముకుంద మురారి జయ గోవింద బృందావిహారీ కృష్ణ ముకుంద మురారి. అమ్మ తమ్ముడు మన్నుకిదేవు చూడమ్మాయని రామన్న తెలుపగా అన్నాయని చెవులి యశోద ఏదన్నా చూపుమనగా బాబురే పూలబాండంబులం ఆరూపము గర్యయోనకు ఆపము నశించి జన్మధన్యతగాచిన్ జయ కృష్ణ ముకుంద మురారి జయ గోవింద బృంద విహారీ కృష్ణ ముకుంద మురారి. కాళీయ పని పన జలాన జన జన కాళీయ పని పన జలాన జన జన తేరి కటించిన గోభయోరా కృష్ణ ముకుంద మురారి జయ గోవింద బృంద విహారీ కృష్ణ ముకుంద మురారి జయ గోవింద బృంద విహారీ కృష్ణ ముకుంద మురారి. శ్రీ పరివేష్టిత విజయ జయతే గోపాల చూడామణి లలిత లలిత మురళీ పరారి లలిత లలిత
గోవింద బృంద విహారీ కృష్ణ ముకుంద మురారి జయ గోవింద బృంద విహారీ కృష్ణ ముకుంద మురారి హే కృష్ణ ముకుంద మురారి హరే శ్రీనివాస్ జయ శ్రీరామ శ్రీరామ 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 జయ శ్రీరామ అచ్యుతకేశవ అనంత రూప శ్రీరామ గోవింద మాధవ మధుసూదన హరి శ్రీరామ అయోధ్యవాస హరినారాయణ శ్రీరామ అయోధ్యవాస హరినారాయణ శ్రీరామ భక్తవత్సల భాగవత ప్రియ శ్రీరామ శ్రీరామ జయ శ్రీరామ శ్రీరామ జయ శ్రీరామ రామ గోవింద శ్రీరామ గోవింద శ్రీరామ రామకృష్ణ గోవింద శ్రీరామ కృష్ణ రామ గోవింద శ్రీరామ రామ గోవింద శ్రీరామ రామకృష్ణ గోవింద శ్రీరామ రామకృష్ణ గోవింద శ్రీరామ హరే రామ హరే కృష్ణ 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 శ్రీరామ శ్రీరామ జయ శ్రీరామ శ్రీరామ జయ శ్రీరామ శ్రీరామ జయ శ్రీరామ శ్రీరామ జయ శ్రీరామ అఖిలాంతరంగ ఆనంద రూప శ్రీరామ అఖిలంతరంగ అనంత రూప శ్రీరామ కౌసల్య తనయ కారుణ్యధామ శ్రీరామ కౌసల్యతనయ కారుణ్యరామ శ్రీరామ అఖిలాంతరంగ ఆనంద రూప శ్రీరామ అఖిలంతరంగ అనంత రూప శ్రీరామ కౌసల్య తనయ కారుణ్యధామ శ్రీరామ కౌసల్యతనయ కారుణ్యరామ శ్రీరామ దశాంతరంగ దశరథ తనయ శ్రీరామ శ్రీరామ దయాంతరంగ దశరథ తనయ శ్రీరామ భయాంతరంగ దశరథాయ శ్రీరామ హనుమత్తే విధారి నారాయణ శ్రీరామ నమస్తే నారాయణ శ్రీరామ శ్రీరామ జయ శ్రీరామ శ్రీరామ జయ శ్రీరామ శ్రీరామ జయ శ్రీరామ కృష్ణ రామ గోవింద శ్రీరామ కృష్ణ రామ గోవింద శ్రీరామ రామకృష్ణ గోవింద శ్రీరామ రామకృష్ణ గోవింద శ్రీరామ హరే రామ హరే కృష్ణ శ్రీరామ హరే రామ హరే కృష్ణ శ్రీరామ
శ్రీరామ హరే రామ శ్రీరామ హరే రామ హరే కృష్ణ శ్రీరామ హరే రామ హరే కృష్ణ శ్రీరామ శ్రీరామ జయ శ్రీరామ శ్రీరామ జయ శ్రీరామ శ్రీరామ జయ శ్రీరామ శ్రీరామ జయ శ్రీరామ సత్య వినాయక స్వామి పాదాలకి గోవింద 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 రాధే రాధే గోవింద రాధే 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 గోవింద రాధే 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 గోవింద రాధే 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 గోవింద రాధే గోపాల రాధే గోపాల రాధే గోపాల రాధే గోపాల రాధే 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 గోవింద రాధే 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 గోవింద రాధే గోపాల రాధే గోపాల రాధే గోవింద భజో 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 రాధే గోపాల మురళి మనోహర గోవింద హే మాధవ మురహర గోవింద 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 రాధే 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 గోవింద రాధే 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 గోవింద రాధే గోపాల రాధే గోపాల రాధే గోవింద బాబు రాధే గోపాల రాధే గోవింద భజో రాధే గోపాల రాధే గోవింద బాబు రాధే గోపాల రాధే గోవింద భజో రాధే గోపాల మురళి మనోహర గోవింద హే మాధవ మురహర గోవింద 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 రాధే 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 ఏడుకొండ సకలలోకపతి నమో నమో నరసింహ వేదములే నీ నివాసమట విమల నరసింహ కారణాయ సకలలోకపతి నమో నమో నరసింహ వేదములే నీ నివాసమట విమల నరసింహ విమల నరసింహ విమల నరసింహ ఘోర బాధగా తిరుహరణ కుటిల దైత గమన నారాయణ రమాదినాయక నగధర నరసింహ ఘోర బాధగా తిరుహరణ కుటిల దైత గమన నారాయణ రమాదినాయక నగధర నరసింహ నీ రూపము ఇంత అంతయని నిజము తెలియరాదు నీ రూపము ఇంత అంతయని నిజము తెలియరాదు ఈ రీతి త్రివిక్రమాకుని ఏటి నరసింహ వేదములే నీ నివాసమట విమల నరసింహ
విరసతు మమ నిత్యం మమతా మమ పా గురుదేవా మమ పా గురుదేవా మమతా మమ పా గురుదేవా మమ పా గురుదేవా జన జన నిధి నముతి హర నము విభుత వినుత పద పద్మ జన జన నిధి నముతి హర నము విభుత వినుత పద పద్మ విభుత వినుత పద పద్మ మమతా గురుదేవా మమ పా గురుదేవా మమతా గురుదేవా మమతా గురుదేవా భుజగ శయన భవ మదన జనగమ జనన మరణ భయహారి భుజగ శయన భవ మదన జనగమ జనన మరణ భయహారి జనన మరణ భయహారి మమతా గురుదేవా మమతా గురుదేవా మమతా గురుదేవా మమతా గురుదేవా శ్రీ గురవే నమః. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తి కించనః వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. ఆపదామత హస్తారం దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. భగవత్ బంధువులారా, ఇంతవరకు సారు ఎక్సలెంట్ ప్రవచనాన్ని చెప్పారు. భగవంతుని యొక్క ఆవిర్భావం అనేటువంటిది ఎలా జరిగింది, గణపతి అనుగ్రహము చాలా సులభం. చూడండి, ఆయన ఏమంటాడు అంటే, నాకు సువర్ణమాల కంటే గరికమాల చాలా ఇష్టము అంటాడు. నాకు సువర్ణమాల వేయొద్దండియా, గరికమాల మాత్రమే వేయండి అంటారు. గరిక ఎక్కడైనా దొరుకుతుంది. కాబట్టి భగవంతుని అనుగ్రహము చాలా సులభం, చాలా అల్ప సంతోషి. ఆయన ఒక గరిక వేసినావంటే నీ కోరికను తీర్చేస్తాడు. అట్లాంటి నాయకుడిని మనం పెట్టుకున్నాము. వేదోక్త మంత్రాలతో షోడశోపచారాలతో ఆయన్ని తీసుకుని వచ్చి ఇక్కడ ప్రతిష్ఠించుకున్నాం. కానీ పోయేటప్పుడు చాలా ఘోరంగా పంపిస్తున్నాం ఆయన్ని. అదే మాకు ఏడుపు వస్తుంది ఒక్కోసారి. భక్తి పాటలు వేసుకుని ఎగరండి, మేము కూడా ఎగురుతాం కావాలంటే, వీలుంత వరకు. డీజేలు వద్దుకోకుండా భక్తి పాటలు వేయండి. ఈ రోజు మా కోటలో ఒక విచిత్రం జరిగిందనమాట. ఒక పురోహితుడు ఒక గణపతి పెట్టాడు. చిన్న పిల్లలందరూ కూడా వాళ్ళు ఈరోజు గణపతి అధర్వణ శీర్షం అనేటువంటి శ్లోకం వేసుకొని తీసుకొని పోయినారు. చాలా గ్రేట్ అన్నమాట. గణపతి అధర్వణ శీర్షం వేసుకొని ఆ మంత్రం చాలా పవర్ఫుల్. అది అట్లాంటి మంత్రాన్ని వేసుకొని ఇప్పుడు తీసుకొని పోయినారు. అందరూ చూసే విధంగా తీసుకొని పోయినారు. నాది పలికింది హిందూపూర్లో అనుకున్నాను నేను. మొట్టమొదటిసారిగా ఈ విధంగా చేయడం అనేటువంటి జరిగింది. కాబట్టి అట్లాంటి ఇది పలికింది అని చెప్పేసి ఆ విధంగా జరిగింది అనమాట. కాబట్టి గణపతి అనుగ్రహము ఉండేటువంటి విఘ్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకు తొలగించడం అనేటువంటి జరుగుతుంది అనమాట. మనలో విఘ్నాలు ఉన్నాయి. మనం ఎలాంటి వాళ్ళము? దేవతలు సత్వగుణంలో ఉండేటువంటి వారు, మానవులు రజోగుణంలో ఉంటారు, రాక్షసులు తమో గుణంలో ఉంటారు. మనము రజోగుణంలో ఉంటాం. రజోగుణంలో ఉంటే మనకి ఏముంటుంది అంటే పంతాలు, పోటీలు, పట్టింపులు ఇవే ఎక్కువ మనకి. ఇప్పుడు మీరు ఫ్యామిలీలో చూడండి, నా మొగుడు నాకే సొంతం, మా అత్త మాత్రం కాదంటారు. మీ అత్త నుండే నీ మొగుడు వచ్చిండేది, గుర్తుపెట్టుకో. మీ అత్త నుంచే నీ మొగుడు వచ్చిండేది, గుర్తుపెట్టుకో. మొగుడిని గౌరవిస్తున్నావంటే అత్తను కూడా గౌరవించాలి నువ్వు. ఆయన అత్త సీరియల్ ఆయన చూస్తా ఉంటుంది, కోడలు సీరియల్ ఈమె చూస్తా ఉంటుంది. ఇద్దరు ఇంట్లో ఇట్లా వాదులాడుకుంటా అంటే మహాలక్ష్మి బయటికి వెళ్ళిపోతుంది. ఆమె తెలుసో లేదో, మొన్ననే మనము వరమహాలక్ష్మి అనేటువంటి పండుగ జరుపుకున్నాం. శ్రావణ మాసంలో స్వామి యోగ నిద్రలోకి వెళ్ళిపోతాడు. లక్ష్మి నీకు ఇన్ఛార్జ్ ఇస్తున్నాను, ఓ 3 నెలలు చూసుకొని రాపో ఎవరెవరు ఏమేమి చేస్తున్నారు అని చెప్పేసి. ఇప్పుడు ఈమె నాయకురాలు ఎవరు? వరలక్ష్మి. తర్వాత ఆయన కుమారుని పంపిస్తాడు, గణపతిని చూసుకొని రా పాప, ఏమన్నా ప్రజల్లో
ధార్మిక చింతన పెరిగిందా, భక్తి పెరిగిందా, ఆ కోడళ్ళు అత్తలు బాగా ఉన్నారా, అన్నదమ్ములందరూ బాగున్నారా, ఇవన్నీ ఒకసారి చూసుకొని రాపో అని చెప్పేసి ఆయన ఫస్ట్ లక్ష్మీదేవిని పంపిస్తాడు. తర్వాత గణపతి వస్తాడు, తర్వాత ఈశ్వరుడే వస్తాడు కార్తీక మాసంలో, తర్వాత వస్తాడు విష్ణువు. చెప్పండి అప్ప ఎవరెవరు ఏమేమి చేసినారు అని. అప్పుడు అన్ని చెప్పేస్తారు వీళ్ళు. ఇంకా ఏమీ కాలేదప్ప, పరిస్థితి అట్లే ఉంది, అదే డిజేలే, అదే పాటలే, డిజేలు వద్దంటే ఆ ఒక్కటి అడగంటారు, ఆ ఒక్కటి మాత్రం అడగొద్దండి అంటారు. కాబట్టి అదే ప్రాబ్లమే ఉంది అంటే సాయిన్లే రాయాలంతా అనుకుంటాడు. ఇంకా అంతే, అట్లే సాయిన్ ఇంకేం చేసేయట్లేదు వీళ్ళని, ఆ కర్మఫలం అట్లే ఉండలే అని చెప్పేసి అనుకుంటాడు. కాబట్టి భగవంతుడు పంపిస్తూ ఉంటాడు అందరినీ, గురువుల రూపంలో అందరినీ పంపిస్తూ ఉంటాడు. అంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాడు. కార్తీక మాసము శుద్ధ ఏకాదశి రోజు కళ్ళు తెరుస్తాడు ఆయన. ఆ రోజు చూస్తాడు మీ పని అంతా కూడా. అవన్నీ కూడా వీళ్ళు చెప్తారు. వీళ్ళకి మనం ప్రసన్నమైతే వీళ్ళు మంచిగా చెప్తారు, స్వామి చాలా బాగా చేసినారు, సత్యనారాయణపేట అని ఉంది అక్కడ, బ్రహ్మాండంగా చేసినారు, ఆ వాసనని అనుగ్రహించండి అని చెప్తాడు. ఎక్కడెక్కడ ఆ విధంగా మంచి మంచి కార్యక్రమాలు జరుగుతాయో అక్కడంతా అనుగ్రహిస్తారు. ఆ సత్యనారాయణపేటలో భాగవతం చదివే భక్తులు ఉన్నారు, మంచి కార్యక్రమాలు చేసేటువంటి రమేష్ అన్న లాంటి వాళ్ళు ఉన్నారు, బాగా అన్నదానం చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళని ఇంకా కరుణించు స్వామి అని చెప్పేసి ఆ విధంగా అందరినీ కూడా గమనిస్తాడు. ఆ విధంగా భగవంతుడు గమనిస్తూ ఉంటాడు. కాబట్టి మనం అనుకుంటాం ఎవరు మనల్ని గమనించలేదు లేని, పంచభూతాలని 5 రకాల సీసీ కెమెరాలు పెట్టినాడు మన మీద. ఆ పంచభూతాలు గమనిస్తూ ఉంటాయి. ఆ పంచభూతాత్మకమైనటువంటి దేవుడే వినాయకుడు. వినాయకుడు అంటే నాయకుడు, ఆయనే నాయకుడు. ఆయన సురాధ్యక్షాయ నమః అంటారు. సురులకే అధ్యక్షుడు ఆయన, మనకు కాదు, దేవతలకు అధ్యక్షుడు. విష్ణువు ఆయన్ని అర్చించినారు, శివుడు ఆయన అనుగ్రహం అంతా ఉంటుంది. దేవతలందరినీ పూజించి ఆయన అనుగ్రహం లేదు అంటే వేస్ట్ అన్నమాట ఇంకా. కాబట్టి ఆయన అనుగ్రహం ఉంటే దేవతల యొక్క అనుగ్రహం అంతా ఉంటుంది. ఇట్లాంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని నాకు ఇచ్చి 4 మాటలు నేర్పించినటువంటి భగవంతుడికి సర్వదా కృతజ్ఞత తెలియజేస్తూ, భగవంతుని యొక్క దీవెనలు మీకు అండదండగా ఉండాలని, ఎప్పుడూ ఇలాగే మంచి పండుగను ఇట్లాంటి వాతావరణంలో జరుపుకోవాలని మరీ ఆశిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. పలకండి Thank you.
పలకండి రామనామము భక్తి మీద పలకండి రామనామము ముక్తి మార్గమిచ్చునండి రామనామము ముక్తి మార్గమిచ్చునండి రామనామము భక్తి మీద పలకండి రామనామము